కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. మనము రూతు గ్రంథం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. రూతు గ్రంథంలో ప్రత్యేకంగా బోయజు యొక్క వ్యక్తిత్వము దేవుడు ఆనందపడే విధముగా ఉంది. దేవుడు బోయజును ఆశీర్వదించాడు. బోయజు రూతు నందు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకురావడం అనేది జరిగింది. ఆ సంతానంలో యెషయి, ఆ సంతానంలో దావీదు, దావీదు యొక్క సంతానంలో యేసుక్రీస్తు వారు పుట్టాలి అని దేవుని యొక్క సంకల్పమై ఉంది. బోయజు యొక్క క్యారెక్టర్ గురించి మనం నేర్చుకుంటూ ఉండగా బోయజు భక్తి కలిగిన వాడు అని మనం నేర్చుకున్నాం. బోయజు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతరులకు మేలు చేసే బుద్ధి కలిగిన వాడు బోయజు. బతికున్న వారి పట్ల, చనిపోయిన వారి పట్ల కూడా మేలు చేసే బుద్ధి కలిగిన వాడు బోయజు. ఈ విషయాన్ని మనం చదువుతాం రూతు గ్రంథంలో 3వ అధ్యాయం. నయోమి ఇంటికి వచ్చిన కోడలితో మాట్లాడుతుంది. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగితే, ఎవరి పొలంలో పరిగెని ఏరుకున్నావు అని అడిగింది నయోమి. అప్పుడు రూతు సమాధానం చెప్పింది, బోయజు అనే యజమాని పొలంలో పరిగె ఏరుకున్నాను అని మాట్లాడితే, బోయజు మన బంధువు అమ్మ. అతని 3వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. క్షమించండి, 2వ అధ్యాయం 19వ వచనంలో. రూతు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును గాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పని చేసెనో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవని యొద్ద నేను పని చేస్తున్నా అతని పేరు బోయజు అని నయోమి. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అని. చాలు. బోయజు బ్రతికున్న వారికి చనిపోయిన వారికి మేలు చేసేవాడు అన్నాడు. బతికున్న వారికి మేలు చేయడం అంటే వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, వారికి సహాయం చేయడం. చనిపోయిన వారికి మేలు చేయడం అంటే చనిపోయిన వారి పక్షాన ఆ కుటుంబానికి మేలు చేయడం అదన్నమాట. ఉదాహరణకి నయోమి కుటుంబంలో పురుషులు ఎవరు లేరు, చనిపోయారు. ఉన్న భర్త చనిపోయాడు, నయోమికి ఉన్న 2 కొడుకులు చనిపోయారు. కాబట్టి ఈ కుటుంబానికి మేలు చేసేవాడు. ఇప్పుడే కాదు, విధవరాల కుటుంబాన్ని ఎక్కడ కనిపించినా బోయజు మేలు చేసేవాడై ఉన్నాడు. అందుకని మాట్లాడుతుంది నయోమి. బ్రతికున్న వారి పట్లను, చనిపోయిన వారి పట్లను మేలు చేయుట, ఉపకారం చేయుట మానని ఇతడు అన్నాడు. మేలు చేయడం మానినవాడు కాదు బోయజు, ఉపకారం చేసేవాడు. వాస్తవానికి ధర్మశాస్త్రంలో బీదల్ని కనికరించడం అనేది దేవుడు కోరదగిందని. బీదల్ని కనికరించాల.
రెండవది విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. 3 పరదేశి ఎవరైనా ఉంటే వారిని బాధ పెట్టుకోకుండా వారికి సహాయం చేయాలా అనేది ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు మనం చదివాం, నాకు తెలుసు. ఆ ఆజ్ఞల్ని తన జీవితంలో అనుసరించిన వాడు బోయజు. మోయాబు దేశం నుండి తన అత్త మీద మేలు కొరకు వచ్చిన రూతు, తన అత్తను హత్తుకొని వచ్చిన రూతుకి మేలు చేయదలిచాడు బోయజు. మరిగా ఎక్కడ ఏరుకోదమ్మా, ఇక్కడ ఏరుకో, ఉపకారం చేసాడు అనమాట. పరదేశులకు ఉపకారం చేసేవాడు, నీళ్ళని కనికరించేవాడు. విధవరాలను పరామర్శించే బుద్ధి కలిగిన వాడు పోయేసు. భక్తిలో భాగము అది మనం చూశాం. ఆ తర్వాత ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం గురించి నయోమి తన కోడలతో మాట్లాడుతూ ఉంది, రూతుతో. ఏమంటుందంటే బంధుధర్మం గురించి మాట్లాడింది. చదువుతాం ఒకసారి 20వ వచనంలో 2వ మాట. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు. అతడు మనల్ని విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబిరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పిన నేను. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడాను బయలుదేరుచు వేరొక చేనులోని వారికి నీవు కనబడపోవుట మంచిదనెను. కాబట్టి బాగా గుర్తు పెట్టుకోండి, ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు పరిగి ఏరుకొనుచు మోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసిస్తూ ఉంది. యవనస్తురాలు సామాన్యంగా భర్త చనిపోయిన యవనస్తురాలు, ఆమె మనస్సు వేరేగా ఉంటుంది. భర్త చనిపోయిన యవనస్తురాలు ఆమె మనస్సు మరలా వివాహం చేసుకోవాలనే తాపత్రయపడుతూ ఉంటుంది. రూతు అలా ఆలోచన చేసింది కాదు. ఇంకా ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ భర్త చనిపోయిన యవనస్తురాలు గురించి ఏమన్నాడంటే, వారు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారని చెప్పాడు పరిశుద్ధాత్మ. భర్త చనిపోయిన యవనస్తురాల గురించి ప్రత్యేకించి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో భర్త చనిపోయిన యవనస్తురాలు కొండెములు చెబుతూ విపరీతమైన బుద్ధి కలిగి చెడుతనాన్ని అభ్యసించడానికి వెళ్తారు. వాళ్ళు విధవరాల గురించి మాట్లాడుతూ తిమోతికి ఉత్తరం రాస్తూ తెలియజేస్తూ ఉంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాం. యవ్వనస్తులైన విధవరాలు లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసాన్ని వదులుకొనిరని తీర్పు పొందిన వారై పెండ్లాడకూడదురు. మరియు చూడు ఎలా ఉన్నారు వాళ్ళు, వారి ఇంటింటూ తిరుగులాడుచు వద్దకు రావడానికి మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను మరల జోలికి పోవారును అవుటకును నేర్చుకొందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని అని చెప్పేసి
కాబట్టి యవన ప్రాయంలో భర్త చనిపోయిన స్త్రీ యొక్క మనస్సు వదలబోతూ ఇంటింట తిరుగుతూ వదిలిపోతున్నాడు. కానీ రూతు అలాంటిది కాదు. రూతు యొక్క విశ్వాసమును గురించి బోయస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు మరి ఎక్కువగా ఉంది అని మాట్లాడాడు. ఎవరి గురించి? రూతు గురించి. ఎవరు? బోయస్. ఉన్నతమైన క్యారెక్టర్ రూతు. శరీర సంబంధంగా ఆలోచన చేసేది కాదు. ఓర్ప తోటికోడలు వెళ్ళిపోయింది, ఆమె శరీర సంబంధంగా ఆలోచన చేసుకొని వెళ్ళిపోయింది. కానీ రూతు శరీర సంబంధంగా ఆలోచన చేసింది కాదు, ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగింది రూతు. బోయజు ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వాడు, నిబంధనకు లోబడి నడుచుకునేవాడు, ధర్మశాస్త్రాన్ని తన దినచర్యలో అనుసరించేవాడు బోయజు. ధర్మశాస్త్రాన్ని ఒకడు గైకొంటే ఉన్నతమైన యవనస్తులు ఏర్పడతారు, ఉన్నతమైన స్త్రీలు ఏర్పడతారు, ఉన్నతమైన సమాజం ఏర్పడుతుంది అని చెప్పడానికి రూతు గ్రంథమే నిదర్శనం అన్నమాట. దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని యథార్థంగా పాటించితే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుంది. దానికి నిలువెత్తు సాక్ష్యమే రూతు గ్రంథం. బోయజ్ యొక్క క్యారెక్టర్, రూతు యొక్క క్యారెక్టర్, వారి జీవిత విధానం. ఆ తర్వాత సమీప బంధువు అని చెప్పేసింది. బంధు ధర్మం గురించి తేటగా తెలియజేయబడింది. బంధు ధర్మం బంధు ధర్మము ప్రారంభించబడింది పితరుల కాలంలో. ఆది కాండము 38వ అధ్యాయం. ఆది కాండము 38వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆది కాండము 38వ అధ్యాయము 6వ వచనంలో, యూదా యాకోబు యొక్క కుమారుడు యూదా. ఆ రోజున ధర్మశాస్త్రం లేదు, ఏమి లేదు. యూదా పెద్ద కుమారుడు ఉన్నాడు, అతని పేరు ఏరు. అతనికి తామారు అనే ఒక స్త్రీని ఇచ్చి వివాహం చేశాడు. కొన్ని రోజులకి ఏరు చనిపోయాడు. తామారు విధవరాలయ్యింది. అప్పుడు యూదా ఏం చేశాడంటే తన కోడలు తామారుని ఏరు యొక్క సహోదరుడైన ఓనానికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇదిగో ఈమె నీ భర్త, ఈమె మీ వదిన. వాయువర్షలు కూడా లేవు వాస్తవాడినప్పుడు. మీ అన్న భార్యతో వెళ్ళి ఆమెతో దాంపత్య జీవితంలో బిడ్డను కనాల. ఆ బిడ్డ మీ అన్న కుమారుడు అనబడతాడు కానీ నీ కుమారుడు అనబడడు. ఓనానుకు ఆ విషయము తెలిసి ఏం చేశాడంటే ఓనాను తప్పు చేసాడు, తన రేతస్సు కింద వదిలేసాడు, దేవునికి విరోధమైన కార్యక్రమం జరిగించాడు. ఓనాను దుర్బుద్ధి కలిగిన వాడై, సహోదరుని ప్రేమ లేని వాడై, ఇతరుల క్షేమం గురించి ఆలోచన చేయని వాడై ఓనాను ఏం చేశాడంటే
బంధు ధర్మం జరిగించవలసిన వాడు బంధు ధర్మాన్ని నిర్లక్ష్య పెట్టాడు. దేవుడు అతన్ని మొత్తాడు. మొత్తితే ఓనాను కూడా చనిపోయాడు. ఇప్పుడు తామారు యూదా ఏం ఆలోచన చేసుకున్నాడంటే, అంటే ఈమె వల్ల నా ఇద్దరు కుమారులు పోయారు కాబట్టి యూదాకి ఇంకో కుమారుడు ఉన్నాడు. అతడు ఇంకా చిన్నపిల్లడు. వాడు ఎదిగినప్పుడు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానులేమా అని చెప్పి ఆమెను పంపించేశాడు ఇంటికి, తల్లిదండ్రుల ఇంటికి. మూడో వాడు పెద్దవాడు అయినాడు. బంధుధర్మం జరిగించాలా, కానీ చనిపోతాడేమో, ఇద్దరు చనిపోయారు కదా, వీడు కూడా చనిపోతాడేమో అని భయంతో ఆమె నుంచి పెళ్లి చేయలేదు. మూడో వారికి పెళ్లి చేయలేదు. పెళ్లి చేయకపోయేసరికి కార్యక్రమము దేవుడు, పరమంతుడ దేవుడు యేసు ప్రభువును భూమి మీదకి తీసుకురావడానికి కార్యక్రమాలు జరిగించే పరమ తండ్రి యూదాని తామార్ని జత చేశాడు. చదువు అక్కడ బంధు ధర్మం ప్రారంభించబడింది అక్కడ. రైట్. 6వ వచనంలో యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకును తామారు దానిని పెళ్లి చేసింది. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి, ఏంటది మరిది ధర్మం అన్నాడు. మరిది ధర్మం అన్నా బంధు ధర్మం అన్నా ఒకటే. మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పాను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండానట్లు తన రేతస్సు నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతన్ని కూడా చంపెను. మరిది ధర్మం అనేది పితరుల కాలంలోనే ప్రారంభించబడింది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 25వ అధ్యాయం 5వ వచనంలో ధర్మశాస్త్రం అనే నిబంధన ఇశ్రాయేలీలకు దేవుడు ఇచ్చినప్పుడు దానికి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ధర్మశాస్త్ర కాలం ఇది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సహోదరులు కూడి నివసించుచూ ఉండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య ఎవరిని పెళ్లి చేసుకోకూడదు? అన్యుడిని పెళ్లి చేసుకోకూడదు. అన్యుడిని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీలలో నుండి తుడిచిపెట్టకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికిని అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు, నా మరిది, నా పెనిమిటి సహోదరుడు తన సహోదరుని పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చేయనొల్లని తెలుపుకొనవలెను. అప్పుడు ఊరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతను నిలవబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని చెప్పిన ఎడల
అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూస్తుండగా దాపులకు పోయి అతని వెనకాలకి పోయి దాపునకు పోయి అతని కాలు నుండి చెప్పు ఊడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలువని మనుషుడికి ఇలాగ చేయబడునని చెప్పును. అప్పుడు ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు. వివాహం చేసుకున్నవాడు సంతానం లేకనే చనిపోయాడు. సంతానం లేక చనిపోతే చనిపోయిన వాని సహోదరుడు మరిది ధర్మం జరిగించాలా, అన్న యొక్క సంతానాన్ని నిలపాలా, ఆయన పేరు నిలబెట్టాలా. ఆయన పేరు నిలబెట్టాలంటే మరిది ధర్మం జరిగించాల వ్యక్తి. ఎవడైతే మరిది ధర్మం జరిగించలేదో, తన అన్న పేరు నిలబెట్టలేదో వాడు చెప్పు ఊడదీయబడిన వాని కుటుంబముగా లెక్కింపబడుతుంది. దాన్ని మరిది ధర్మం అన్నాడు, బంధు ధర్మం అన్నాడు, దేవర ధర్మం అన్నాడు. మూడు సంగతులు. ఇప్పుడు ఋతు దగ్గరికి వచ్చాం మనం. ధర్మశాస్త్ర కాలంలో ఋతుకి బంధుధర్మం జరిగించేవాడు ప్రత్యేకించి ఇద్దరు మనుషులు ఉన్నారు. వారిలో ఒకడు బోయస్ కంటే ఇంకా దగ్గర బంధు ఒకడు ఉన్నాడంట. మొదటిగా ఈ నయోమి అత్త ఏం చేసిందంటే రూతుని పిలిపించి, అమ్మ, అతడు మన సమీప బంధువు, అతడు మనల్ని విడిపించగలిగిన వాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ రాత్రి బాగా నీట్గా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించుకొని అతని పొలం దగ్గరికి వెళ్తే ఆ పొలంలో అతడు భోజనం చేసి మంచం మీద పడుకునేటప్పుడు నువ్వు దాపుగా ఉండి అతడు పడుకున్న తర్వాత వెళ్ళి అతని కాళ్ళ దగ్గర దుప్పటి తీసి పడుకో అని. అంటే వ్యభిచారాన్ని నేర్పిస్తుందా నయోమి? వ్యభిచారాన్ని నేర్పించట్లా. బంధు ధర్మాన్ని నేర్పిస్తుంది. వాస్తవానికి తప్పు చేయమని చెప్పలేదు ఆమె. వెళ్ళి కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసి కాళ్ళ దగ్గర పడుకోమా అని చెప్పి. బోయసు మధ్యరాత్రి వేళ మెలకు వచ్చింది. చప్పిడైతే మెలుకుపోతే కాలు కలిగితే పక్కన రూతు ఉంది. ఎవరు లేవు అని అడిగాడు. అయా నేను రూతునండి. రాత్రి వేళ ఎవడొస్తున్నాడు. ఏమాత్రం వారి హృదయాల్లో తప్పుడు ఆలోచనలు లేవు. పొలంలో పరిగెరుకున్నప్పుడు కుమారి అని ఎలా పిలిచాడో, నిశి రాత్రిలో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా కుమారి అనే పిలిచాడు. చెడు ఆలోచన లేని హృదయము పోయింది. ఏమ్మా కుమారి, అయ్యా నువ్వు నాకు సమీప బంధువు అంట కదా, మమ్మల్ని విడిపించడానికి హక్కు నీకుందంట కదా, బంధుధర్మం జరిగించే వారిలో ఒకటి అంట కదా. అవును నిజమే, నువ్వు అన్నమాట నిజమే. అయితే నాకంటే ముందుగా ఒక సమీప బంధువు ఉన్నాడు. ఒకవేళ అతడు నీకు ఈ బంధుధర్మం జరిగించకపోతే నేను జరిగిస్తా. అతడు మొదటిగా అతడు ఆ పని చేయకపోతే ఆ కార్యక్రమం నేను చేస్తాను అని ఆమెకి మాట ఇచ్చి, అమ్మా ఎవరు చూడకముందనే ఇంకా చీకటి ఉన్నాం కానీ ఆమె కొంగులో దున్నగొట్టిన ఎవరిని కొలిచి ఇచ్చి, ఇదిగోమ్మా ఇది తీసుకొని పో, ఉత్త చేతులు పోవద్దు, తీసుకొని పో.
అని చెప్పి చీకటిగా ఉండంగానే ఆమెను పంపించేసాడు పోయేసి. ఇదంతా పరమందున దేవుడు చూస్తున్నాడు. కాబట్టి బోయజ్ యొక్క క్యారెక్టర్ ఉన్నతమైన క్యారెక్టర్. చెడు చేయడానికి అవకాశం ఉన్నా చెడు చేయని మనసు కలిగిన వాడు బోయజ్. దేవుని ప్రసన్నత ప్రతి సమయంలో, దేవుని కన్నులు ప్రతి సమయంలో ఉంటాయని ఎరిగిన వాడు బోయజ్. కీర్తన 139 కీర్తనలో భక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని కన్నులు నా మీద ఉన్నాయి, ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నాయి, జతగా ఉన్నప్పుడు ఉన్నాయి, ఏ సమయంలోనైనా ఉన్నాయి. కీర్తన 139 కీర్తన 139 కీర్తన. ఈ రోజున మనుషులు పాపం చేయడానికి అవకాశాన్ని వెతికే మనుషులు. ఆ రోజున బోయజు అలాంటి వాడు కాదు. కీర్తన 139 కీర్తనలో మొదటి వచనం చదువుతాం. కీర్తన 139 1వ వచనంలో, యెహోవా నీవు నన్ను తెలుసుకొని ఉన్నావు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకదు, మనుషుల తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు, నా పడకను నా నడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. నాలుగు రాకమునిపే పూర్తిగా తెలిసి ఉన్నది. నన్ను ఆవరించి ఉన్నావు, చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశంలోకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పడుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతములలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను కాపాడును, నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. కాబట్టి దేవుని కన్నుల నుండి ఏ మనుషుడే తప్పించుకోలేడు. మన కన్నులకి కొన్ని కనిపించవు, కానీ పరమందున్న దేవుడికి సమస్త లోకము, సమస్త సృష్టి ఆయనకు మరుగుగా ఉండినది ఏదీ లేదు. పాపం చేయడానికి అవకాశం వచ్చింది యోసేపుకి. యవనస్తుడైన యోసేపు పోతీఫర్ ఇంట్లో దాసుడిగా, గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది. నాతో శయనించు అని పలుమార్లు అతన్ని ఇబ్బంది పెడుతుంది. ఒక రోజున ఎవరు లేని సమయంలో అతను ఒక్కడే తన పని తాను చేసుకుంటుంటే పోయి అతన్ని పట్టుకుంది. యోసేపు తన మనసులో ఏమాత్రం చెడుతనం లేనివాడు. పాపమే కౌగిలించుకోవడానికి వచ్చింది యోసేపుని. కానీ యవనస్తుడైన యోసేపు పాపం యొక్క ఆ బందికాలలో నుంచి విడిపించబడి, ఇటు దుష్కార్యము దేవుని ఎదుట చేయను, ఇటు పాపం ఒడిగట్టుకోను పారిపోయాడు. పైవస్తున్నాడు, పడేసి పారిపోయాడు. భక్తి కలిగిన వారి జీవిత విధానం అది. చెడుతనాన్ని అసహించుకునేవాడు భక్తిపరుడు తప్ప చెడుతనం కోసం అవకాశాలు వెతికేవాడు భక్తిపరుడు కాదు. అవకాశాల కోసం చూసి దుర్నీతిని, హృదయంలో ఉన్న దుర్నీతిని, దురాశను నెరవేర్చుకోవాలని తాపత్రయపడేవాడు భక్తి కాదు. వాడు కీర్తన 97 కీర్తన 10వ వచనంలో, దానికంటే ముందు ఆదికాండం 39వ అధ్యాయం
ఆదికాండము 39:9 ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. అదనమాట, నీ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యమైనందున అమ్మా, ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు లేడు. నా యజమానుడు ఈ ఇంటిలో ఉన్న సమస్త వస్తువులు నా చేతికి అప్పగించాడు. ఆ ఇంటిలో ఏముందో ఏమి లేదో నా యజమానునికి తెలియదు, నాకు తెలుసు. నిన్ను తప్ప అన్నిటినీ నా వశం చేశాడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకండి. నిన్ను తప్ప నాకు దేనిని అప్పగించలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉండేను, కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు యోసేపు. ఇట్లుండగా ఒకనాడు తన పని మీద ఇంట్లో వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరు లేరు అక్కడ. అప్పుడు ఆమె వస్త్రం పట్టుకొని సైనింపమని చెప్పగా అతను తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టేసి తప్పించుకొని బయట పారిపోయాడు. భక్తి కలిగిన వాడి జీవితం. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇది దుష్కార్యము ఆయన కన్నుల ఎదుట నేను చేయలేను. అదృశ్యుడైన దేవుని భయం కలిగిన వాడు భక్తిపరుడు. దురాశ లేనివాడు భక్తిపరుడు. అవకాశాల కోసము ఎదురు చూడని వాడు భక్తిపరుడు. ఎదురు చూసేవాడు కాదు. గుర్తుపెట్టుకో, ఎవడు హృదయంలో అయితే దురాశ ఉంటుందో వాడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. దురాశ గర్భం ధరించి పాపాన్ని కట్టది, పాపము పరిపక్వమై మరణాన్ని కట్టది. భక్తిపరుడు దురాశ లేని వాడై ఉంటాడు. యాకోబు గారు రాసిన పత్రిక 1:15 ఈ మాట రాయబడింది. దురాశ లేనివాడు బోయజు దురాశ లేదు. యోసేపు దురాశ లేనివాడు. ఇతరుల దాన్ని ఆశించేవాడు కాదు. యాకోబు గారు రాసిన పత్రిక 1:17 14-17 ప్రతి వాడును స్వకీయమైన దురాశ చేత ఈడవబడి శోధింపబడును. దురాశ కలిగి ఉన్నవాడు ఏం చేస్తుంటాడంటే లోపల అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దురాశ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అవకాశం వచ్చింది. దురాశ ఏం చేస్తుందంటే పాపమును కట్టది. దురాశకు పాపం అనే బిడ్డ కొడుతుంది అని చెప్పేసి పాపం పరిపక్వమై మరణాన్ని కట్టది అని చెప్పేసి అయిపోయింది. కానీ భక్తిపరుడైన వాడు హృదయంలో దురాశను తీసేస్తాడు. చెడుతనాన్ని విసర్జించిన వాడు భక్తిపరుడు. కీర్తన 97 కీర్తన 10 యెహోవాను ప్రేమించువారు 97 కీర్తన 10 యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. అదనమాట, చెడుతనాన్ని అసహించుకునేవాడు భక్తిపరుడు తప్ప చెడుతనాన్ని ప్రేమించేవాడు భక్తిపరుడు కాడు. నేడు క్రీస్తు ప్రభు సంఘాల్లో మనుషులు అపవిత్రమైన కన్నులు కలిగి, మోహపు చూపు కన్నులు, వ్యభిచారిని ఆశించే కన్నులు కలిగి భక్తిపరులను చెప్పుకునేవాడు చాలా మంది ఉన్నారు. లోపల కన్ను చెడిపోయిందండి. ఇది ఆశించే కన్ను. భక్తి లేదు, పాడలేదు, అబద్ధం మాట్లాడుతున్నాడు.
భక్తిపరుడు అయినట్టు మనుషులకి కనిపిస్తాడు, కానీ వాడి హృదయం చెడిపోయింది, అపవిత్రమైన కన్నులు ఉన్నాయి వాడికి అని చెప్పేసి పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో సువార్థికులైన వారి గురించి మాట్లాడుతూ, అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ వారు 2వ పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. వ్యభిచారిని చూచి ఆశించుచు మానలేని కన్నులు గలవారును అశ్లీలమైన వారి మనసులను మరలు కొల్పుచు లోభత్వం అంటే పిసినారితనం, లోభత్వమునందు సాధకం చేయబడిన హృదయం కలిగిన వారును శాపగ్రస్తులైనారు. అది సమాచారం. భక్తి కాదు, పాడు కాదు, పిసినారి వాడు, వ్యభిచారి వాడు, భక్తి ముసుగేసుకున్న పాపివాడు. గుర్తుపెట్టుకో, ఒకవేళ నీలో దురాశ ఉంటే నీకు భక్తి కాదు, పాడు కాదు, మోసం చేసుకుంటున్నావు. దురాశ లేనివాడు భక్తిపరుడుగా ఎంచబడతాడు. చెడుతనాన్ని అసహించుకునేవాడు యెహోవా దేవుణ్ణి ప్రేమించినట్టు అతను భక్తిపరుడు. కాబట్టి నిషేరాత్రి అర్ధరాత్రి ఎవడసుడు బోయజు, ఎవడసున్నాడు రూతు వాళ్ళ దగ్గర పడుకుంది. చూసాడు నా అమ్మాయి ఎవరు, నిన్ను దాసునాలైన రూతునండి, నువ్వు సమీప బంధువు అంట కదా, నాకు బంధుధర్మం జరిగించు. అరే, బంధుధర్మం జరిగించడానికి సమీప బంధువు అన్నమాట వాస్తవమే, కానీ అమ్మ కుమారి, నాకంటే ముందుగా నీకు సమీప బంధువు ఒకడున్నాడు, అతనితో మాట్లాడతాను. అతడు నీకు బంధుధర్మం జరిగిస్తే జరిగించినట్టు, లేకపోతే నేను జరిగిస్తాడు అని ముందుగా చెప్పేశాడు అనమాట రూపి. ఆ రాత్రి మాట్లాడిన తర్వాత తెల్లవారడానికి ముందుగానే ఆమెకు ఎవరో చెంగుడు పోసి పంపించేసాడు ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది నీ పని అని అడిగింది నయోమి రూతుకి. నువ్వు వెళ్ళిన పని ఏమైంది అని మాట్లాడాను. మనకు సమీప బంధువు ఇంకొకతను ఉన్నాడంట, అతనితో విచారించి తెలుసుకొని బంధుధర్మం జరిగించేదో లేదో చెప్తానన్నాడు. సరే, మరుసటి రోజు ఈ బోయజు పెద్దలు కూర్చుండే కట్ట మీద, తీర్పు కట్ట దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ సమీప బంధువు ఆ మార్గం కూడా పోతున్నాడు. ఓయి ఇట్లా అనిపించాడు. ఓయి, నీతో పడుంది, మాట్లాడాలి ఇట్లా. ఆయన చెప్పండి ఏంటి సమాచారం. అదే మోయాబు దేశం నుండి వచ్చిన రూతు ఉంది, నయోమి యొక్క కోడలు. ఆమెను విడిపించడానికి నీకు హక్కు ఉంది, నువ్వు సమీప బంధువి. అతడు ఏమన్నాడంటే నేను విడిపించలేనండి అన్నాడు. నేను విడిపించలేడు అనగానే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వింటున్నారు. చదువు ఆ మాటలు ఎంత బాగుంటాయో. రూతు గ్రంథము 3వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం. పురద్వారమునద్దకు వెళ్ళి అక్కడ కూర్చుండగా చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచ్చు ఉండగా కూర్చుండెను కనుక బోయజు పోయి
పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతను వచ్చి కూర్చుంటాడు. బోయజు ఆ ఊరి పెద్దలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండని చెప్పగా వారును కూర్చుండి అతను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకును కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా విన్నట్లు నేను ఒక సంగతి తెలియజేయవాలని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకుని ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాన్ని విడిపింపవలసిన బంధువు ఎవడు లేడు. నీ తర్వాత వాడు నేనే అని బంధువులతో చెప్పాడు. అందుకు అతడు నేను విడిపిస్తాను. బోయజు నయోమి చేతి నుండి చెప్తున్నాడు. ఇప్పుడు వేస్తున్నాడు బాబు. బోయజు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నయోమి యొద్ద నుండి దాన్ని తీసుకోవాలంటే చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యాన్ని స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబురాలి యొద్ద నుండి దాన్ని సంపాదించవాలని చెప్పగా ఆ బంధువుడు నేను దాన్ని విడిపించుకోలేదు. రాజేంద్ర కాదయ్యో, నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటానేమో, నేను దాన్ని విడిపింపలేను. కనుక నీవే నాకు ప్రతిగా బంధువుల ధర్మము జరిగించమని చెప్పాను. ఇశ్రాయేలులో బంధువు ధర్మమును కూర్చి గాని క్రయ విక్రయమును కూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ద్వితీయోపదేశకాండంలో ఎవడైతే భక్తి ధర్మం జరిగించలేడో వాడు చెప్పు ఊడదీయబడిన వాడై ఉంటాడు. ఏమంటావు? సరేనండి అన్నాడు. అంతే మాట్లాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా బంధు ధర్మమును రూతు విషయంలో జరిగించిన వాడు బోయజు రూతుకి పుట్టినవాడు పేరేసు. చదువు అక్కడ రాయబడింది 13వ వచనంలో, 4వ అధ్యాయం 13వ వచనంలో. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించును కనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక. ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పి అప్పుడు నయోమి బిడ్డను తీసుకొని మనవండి బిడ్డను తీసుకొని వారికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టింది. ఓబేదు కుమారుడు యెషై కుమారుడు దావీదు. కాబట్టి రూతు గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు
దావీదు వంశాన్ని, దావీదు కుటుంబాన్ని స్థిరపరచడానికి దేవుని యొక్క ఏర్పాటు అన్నమాట. ఇదంతా దేవుని ఏర్పాటు. దావీదుని స్థిరపరచడానికి దావీదు రావాలి. దావీదు వస్తే యేసు ప్రభు వస్తాడు. దావీదు సంతానంలో యేసు ప్రభు నువ్వేం నమ్ముతున్నావో నాకు నిజంగా తెలియదు. మీరేం నమ్ముతున్నారో నాకు తెలియదు. యేసు ప్రభుని ఒక వ్యక్తి దావీదు సంతానంలో పుట్టి దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టబడిన వాడు రాజు యేసు అని నమ్మాల. మీరు అలా నమ్మారో లేదో నాకు తెలియదు. నిజంగా అలా నమ్మితేనే మీ విశ్వాసము మిమ్మల్ని రక్షించేదై ఉంటది. అపోస్తలుల బోధది. మీరు బాప్తిసం పొందినప్పుడు నీళ్ళలో నిలబడినప్పుడు నీ విశ్వాసం దేవుడి గురించి ఏమో, యేసు ప్రభుని గురించి ఏమో నాకు తెలియదు. ఒకడు రక్షింపబడాలంటే మాత్రము దావీదు సంతానంలో పుట్టిన యేసు దేవుడి కుమారుడు అయ్యాడు అని నమ్మాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలాగంటూ ఉన్నాడు. యేసు దేవుని కుమారుడు. 8వ వచనంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో నా సువార్త అంటే అపోస్తలుల సువార్త అదనమాట. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి లేచిన యేసు దావీదు సంతానంలో పుట్టాడు. యూదా గోత్రంలో పుట్టాల్సిన అవసరం వచ్చింది. దేవుడు దావీదుతో ప్రమాణం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము మనం నేర్చుకునేటప్పుడు చెప్పాను ఈ సమాచారం. దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేపబడిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో తిమోతి అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి అపోస్తలుల బోధలో యేసుని ఏమని విశ్వసించితే మనుషుడు రక్షింపబడతాడో దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన సువార్తను పరిశుద్ధ లేఖనముల ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి అది అమరంగం చేసుకోండి. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను యేసు దేవుని కుమారుడు. ఎలాగయ్యాడు? పరలోకంలోనే యేసు దేవుని కుమారుడు. తప్పది, బైబిల్ చెప్పలేదు. యేసు దేవుని కుమారుడు ఎలాగయ్యాడు? దావీదు సంతానంలో పుట్టి దావీదుతో దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి దావీదు సింహాసనం మీద యేసు కూర్చోబెట్టబడాలి. కల్వరి శిలువలో యేసు అపవాదిని ఓడించి చనిపోయాడు. దేవుడు మృతులలో నుండి యేసుని లేపి పరలోకమందు దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. నిరంతరం రాజు యేసు ప్రభు. నిత్యము ఏర్పడి చేసేవాడు. మృతులలో నుండి లేపబడిన తర్వాత దేవుడి కుమారుడు ఆయన. దేవుడి కుమారుడు ప్రమాణాన్ని బట్టి కుమారుడే గాని మరొక విధంగా యేసు దేవుడి కుమారుడయ్యే అవకాశమే లేదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, సువార్త యేసుని ఏమని నమ్మితే నువ్వు రక్షింపబడతావో రక్షణ సందేశం నీ విశ్వాసం.
యేసు దేవుడు కుమారుడని విశ్వాసం ఉంచడానికి పూర్వం నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే యేసు ప్రభువును భూమి మీదకి తీసుకురావడానికి ఆ సంతానాన్ని ఆ వంశవలిని తానే తన అధికారం చేత నడిపించుకుంటూ వచ్చాడు. విశ్వాసులైన వారి ద్వారా వారి గర్భాల గుండా యేసు ప్రభువుని భూమి మీదకి పంపించడం అనేది జరిగింది. ఎందుకు రాహాబు గురించి చదవాలా, ఎందుకు రూతు గురించి చదవాలా, ఎందుకున్నాయి ఆ గ్రంథాలు అంటే అదిగో యేసు ప్రభువు గురించి, ఆయన వంశావళి గురించి. కాబట్టి పాత నిబంధన పుస్తకాలన్నీ ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు యేసు ప్రభు యొక్క మొదటి రాక గురించే తెలియజేస్తుంది. పరలోకంలో ఉన్న యేసు నరరూపు దాల్చుతాడు. మానవ జాతి పాప పరిహారం కొరకు శిలువై పడతాడు. ఆ శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు, పాపాలు కడిగివేయబడతాయి. ఆయనను రాజుగా అంగీకరించిన వాడు నిత్య జీవం పొందుకుంటాడు. సువార్త. కాబట్టి దయచేసి ఎవరే మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. గ్రంథంలో ఏ పుస్తకం రాయబడినా అది క్రీస్తు యేసు మొదటి రాకడ తెలియజేయడానికి ఉద్దేశింపబడింది. పాత నిబంధన ప్రత్యేకించి దాంట్లో ప్రత్యేకంగా మోషే ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాలు అక్కడ ఆయన గురించి రాయబడ్డాయి, ప్రవచనాలు రాయబడ్డాయి. కాబట్టి దయచేసి ఎవరు మీరు యేసు ప్రభువునందు ఏమని విశ్వసించారో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకోవడానికి అవకాశం లేదు. మనుషులు బతికుండగానే దిద్దుకోవాలి విశ్వాసాన్ని. బతికుండగానే అపోస్తలుల యొక్క బోధనానుసారమైన విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని మందిరంగా కట్టబడాలి. లేకపోతే మనుషులు పోయిన తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఋతు గ్రంథం చదివినప్పుడు మనం ఈ విషయాలు చదువుతాం. అయిపోయింది ఋతు గ్రంథం. ఇంకెళ్ళి న్యాయపత్ర గ్రంథానికి వస్తుంది. ఇప్పుడు మళ్ళా న్యాయపత్ర గ్రంథంలో 3వ న్యాయాధిపతి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని మిగతా న్యాయపత్ర గ్రంథాన్ని మనం నేర్చుకుంటాం. బ్రేక్ తీసుకుందాం. నిమిషాలు బ్రేక్.